వేరే వాళ్ళతో పోల్చకండి. ఇక్కడ వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? పక్కోడితో పోల్చడం. నీలో ఏం టాలెంట్ ఉంది అని గుర్తించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కావాల్సింది ఏంటంటే మనలో ఆత్మస్థైర్యం మనమే నింపుకోవాలి. టాప్ కాలేజీలలో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐటీ ఉద్యోగం అని చెప్పి ఒకటి కింద కూలీ చేస్తున్నారు. వాడు ఎంబీఏ చదివాడు, నువ్వు చదువు. వాడు ఐఐటి చదివాడు, నువ్వు చదువు. ఆల్మోస్ట్ 80% తల్లిదండ్రుల మెంటాలిటీ ఇప్పుడు ఎలా ఉందంటే, బాగా చదువుకో మంచి జాబ్ చేయి, బాగా చదువుకో మంచి జాబ్. నీకెవ్వడు తిండి పెట్టాడు, నీ బతుకు నువ్వు బతకాల్సిందే. అందరికీ నమస్కారం. తప్పెవరిది? క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఇన్ని సంవత్సరాలు బతికిన తర్వాత సడన్గా ఒకరోజు జీవితాన్ని చాలించడం వాళ్ళ తప్ప? లేదు, చుట్టూ ఉండే సమాజం ఎన్నో మాటలని ఓడిపోయిన వాళ్ళని, అలాగే ఏదో సాధిద్దామని సాధించలేకపోయిన వాళ్ళని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళని, అప్పులు పాలైన వాళ్ళని రకరకాల మాటలతో వేధించడం సమాజానికి తప్ప? నిన్న వైజాగ్లో మెడికల్ కాలేజ్ విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్ వైస్ ప్రిన్సిపల్ గుంజుకున్నారని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో మీడియాలో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు కానీ చెప్పిన కథనాల ప్రకారం తనేదో మాల్ ప్రాక్టీస్కి పాల్పడుతున్నాడు, అందుకని వైస్ ప్రిన్సిపల్ పేపర్ గుంజుకున్నాడు. ఆ తర్వాత డీన్ వచ్చాడు. డీన్ కూడా వచ్చి నువ్వు ఎలా డాక్టర్ అవుతావో చూస్తాను అన్నాడు. దాంతో అతను మనస్తాపం చెంది కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు అనేది వార్త. ఏది ఏమైనా అతని ఆత్మకి శాంతి చేకూరాలి, వాళ్ళ తల్లిదండ్రులకి భగవంతుడు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చే ఆ క్షణిక నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఫ్యూచర్ ఏంటి అని ఎందుకు వీళ్ళు ఆలోచించారో నాకు అర్థం కాదు. చాలామంది ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు సమాజానికి భయపడే ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే తను ఓడిపోయాను అన్న బాధ కన్నా ఓడిపోయిన తర్వాత నలుగురు ఏమంటారో అన్న బాధే ఎక్కువైపోతుంది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి తర్వాత ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఒక మంచి కాలేజీలో మెడికల్ సీట్ సంపాదించి ఇంకా కొన్ని రోజులలో డాక్టర్, అసలు ఆ డాక్టర్ అనేది దేవుడి కన్నా గొప్ప బిరుదు. డాక్టర్ అనేది బిరుదుగానే మనం అనుకోవాలి, ఎందుకంటే అనుకున్న ప్రతివాడు డాక్టర్ అవ్వలేడు. కానీ ఆ డాక్టర్ అనే పదానికి ఎంత గొప్పతనం ఉందో, అలాంటి పదం పేరు పక్కన యాడ్ చేసుకునే కొన్ని క్షణాల ముందు అతను అలా అర్థాంతరంగా జీవితాన్ని చాలించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది అనేది మనం ఆలోచించుకుంటే దీంట్లో అందరికీ భాగస్వామ్యం ఉంది. జనరల్గా మీకు ఎవరైనా సరే కొంత డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు కొంత భయపడుతూ ఉంటారు, ఒకళ్ళేమో నాకేంట్లే ఎవడైతే ఏదైతే ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు, అంటే చిన్న మాటకి కూడా వాళ్ళు భయపడుతూ బాధపడుతూ ఉంటారు. కొంతమంది తమలోని బాధ బయటికి చెప్పలేక, ఎవరితో పంచుకోలేక, ఎటువంటి సలహాలు తీసుకోలేక, ఎవరికి ఏం తెలిస్తే పరువు పోతుందో అన్న ఆలోచనతోటి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా చూసాం. ఆ మధ్యన ఇంటర్మీడియట్ కాలేజీ పిల్లలు బిల్డింగ్ నుంచి దూకి చనిపోవటం, హాస్టల్లో ఏదో ఊరేసుకుని చనిపోవటం, చిన్న చిన్న యాప్ల్లో అప్పులు చేసి ఆ అప్పుల గురించి చాలామంది ఫోటోలు, ఇలాంటి స్కాములు జరిగినప్పుడు ఎంతోమంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని చాలించటం. అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? వీళ్ళు ఫ్యూచర్ ఎందుకు ఆలోచించట్లేదు? ఆ తీసుకునే ఒక చిన్న క్విక్ డెసిషన్లో మన నెక్స్ట్ ఏంటి, మన మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? దానికి కారణం వాళ్ళు తీసుకునే డెసిషన్తో పాటు వాళ్ళని మాటలనే సమాజం పైన కూడా ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు కష్టపడి చదివాడు, కానీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. వాడికి సంబంధించిన వాడి చుట్టాలోడో లేకపోతే అన్నదమ్ముల పిల్లలో ఇంకోటి ఎవడో బాగా చదివాడు, కానీ అనే మాటలు ఎలా ఉంటాయంటే, మీ వాడు ఏం చదివారా నాకు తెలిసిలే, వాడు బొంద ఎప్పుడు ఆ సినిమాలు షికార్లను తిరగటమే అని. అలాంటి మాటలు తట్టుకోలేక ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరన్నా
ఏ పరిస్థితుల్లోనైనా ఓడిపోయినా, లేకపోతే సాధించాలనుకున్నది సాధించలేకపోయినా సమాజంగా మనం ఏం చేయాలంటే వాళ్ళని మోటివేట్ చేయాలి, ధైర్యం కల్పించాలి. ఇతను ఒక్క క్షణం ఆలోచించి ఉంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉండేదేమో, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇచ్చేవాళ్ళేమో, అందరూ వెళ్ళి కలిసి మాట్లాడుంటే ఏమైనా పరిస్థితి మారుండేదేమో. ఇప్పుడు తల్లిదండ్రులకి జీవితాంతం శోకం మిగిలిపోయింది. 2-3 రోజుల్లో డాక్టర్ అవ్వాల్సిన ఒక వ్యక్తి అలా అర్థాంతరంగా వెళ్ళిపోవడం అనేది సమాజానికి కూడా చాలా బాధాకరమైన సంఘటన. ఎస్పెషల్లీ స్టూడెంట్ కమ్యూనిటీకి నిజంగా ఇది చాలా పెద్ద బాధాకరమైన సంఘటన. ఇప్పుడు ఆ విషయంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే, జనరల్గా ఇలా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వీళ్ళల్లో ఉండేటువంటి డిఫరెంట్ సైకాలజీ ఏదైతే ఉంటుందో ఆ సైకాలజీని స్టడీ చేసి తల్లిదండ్రులు కానీ, లేకపోతే సమాజం కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళకు కొంత మోటివేషన్ కల్పించగలిగితే ఇలాంటి అనర్థాలు జరగవు. కానీ ఎవరైనా సరే ఇలాంటి డెసిషన్ తీసుకునే ఇన్సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు సరే, మీరు కూడా కొంత ఆలోచించాలి. ఎవడో వచ్చి మనల్ని ఏదో అంటే మనకి పోయేదేముంది? ఎస్, ఈరోజు ఓడిపోయాం, నీకు రేపుంది, ఎల్లుండుంది, నీ ముందు బోల్డ్ అంత లైఫ్ ఉంది. గెలవలేవా? చావాలనుకుంటానికి నువ్వు పెట్టే ధైర్యంలో కొంచెం వాడితే నువ్వు గెలవలేవా? చదువే జీవితమా? ఉద్యోగమే జీవితమా? బతకాలనుకుంటే నువ్వు బతకలేవా? నువ్వు బతికుంటే నీ తల్లిదండ్రులు, ఇంకో నలుగురు, నీ ఫ్రెండ్స్ ఎప్పుడు నిన్ను పలకరిస్తూ ఉంటారు. ఇవాళ నుంచి వాళ్ళు ఎవరిని పలకరించాలి? వాళ్ళు ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేవన్న బాధ జీవితాంతం మింగుతూ తల్లిదండ్రులు కానీ, నీ చుట్టూ ఉండే జనాలు కానీ బతకాలి. ఇట్స్ నాట్ ఈజీ టు డైజెస్ట్. సింపుల్గా నిన్నటి వరకు మనతో తిరిగిన ఒక వ్యక్తి ఈ రోజు నుంచి లేడు అంటే దాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. కొంత సమాజంలో కూడా మార్పు రావాలి. మనము ఎంకరేజ్ చేయటం, నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేయొద్దు, తప్పు మాట్లాడద్దు. ఎవరికైనా సరే తెలివి అనేది ఉంటుంది, కొంతమందికి అది వాడుకోవటం తెలీదు. దాన్ని మనం మోటివేట్ చేసి ఎలా వాడుకుంటే వాడు ఎలా పైకి ఎదుగుతాడో తెలియాలి. చదువుకుంటేనే జీవితం కాదు, ఉద్యోగం చేస్తేనే జీవితం కాదు. జీవితం అనేది గడపడానికి ఏ రకంగా అయినా చేయొచ్చు. ₹1,00,00,000 శాలరీ ఉంటేనే జీవితం కాదు, 50 లక్షల ప్యాకేజీ ఉంటేనే జీవితం కాదు. కనీసం నెలకి 10,000, 20,000 సంపాదించినా మనం బతుకుంటే ఏదో రకంగా బతకచ్చు. బతికి ఉండటం వలన ఉపయోగం, ఒక నలుగురితో పాటు మనం ఉంటాం, ఆ నలుగురు మనతో ఉంటారు. కానీ అర్థాంతరంగా ఇలా జీవితాన్ని చాలిస్తే ఆ బాధ నలుగురికి అలానే మిగిలిపోతుంది. ఎవరైనా సరే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా? సో వాట్? డోంట్ కేర్. నీ మామయ్య తిట్టాడా? మీ నాన్న తిట్టాడా? మీ అమ్మ తిట్టాడా? మీ అమ్మ తిట్టిందా? నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ టాపర్స్ అయిపోయారా? నువ్వు కాలేదా? సో వాట్? నీలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది మిత్రమా, దాని గురించి నువ్వు ఆలోచించు. చదువే ఒక్కటే జీవితం అనుకోవద్దు. మనకి బోలెడు తెలివితేటలుంటాయి, భగవంతుడు ఎన్నో ఇస్తాడు. ఆ లోపట మనకి ఏముందో తెలుసుకోవాలి. నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావా? చలో బిజినెస్ పెట్టుకో, లేకపోతే ఇంకోటి చేయి, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయి. నలుగురు ఏమంటారు? ఇవాళ నువ్వు ఓడిపోయిన రోజు తిట్టే ఆ నలుగురే రేపు పొద్దున నువ్వు గొప్పగా ఎదిగితే తల ఎత్తి నిన్ను చూసి గర్వపడతారు. అరే వీడిని మనం ఇన్ని మాట్లాడినాం, వీడేంటారు ఇవాళ ఇంత గ్రేట్గా ఎదిగాడు అని. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, చదువు ఒక్కటే కాదు. చదువులో మీకు టాలెంట్ ఉండొచ్చేమో, మిగిలిన వాటిలో లేదు అని మీరు అనుకుంటారు. ఒక్కొక్కసారి అది ఉపయోగపడకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆలోచన శక్తి పెంచుకోవాలి, సెన్సిటివిటీ తగ్గించుకోవాలి. మీరు ఎంత సెన్సిటివ్గా ఉంటే మిమ్మల్ని నలుగురు 4 మాటలు అంటూనే ఉంటారు. మన సమాజం అలాంటిది. ప్రతి వాడి విషయంలో ఏలు పెట్టి ఏదో ఒకటని వాడిని బాధ పెట్టే సమాజం మన చుట్టూ ఉంటుంది. దాన్ని తట్టుకొని బతకగలిగినోడే నిజమైన గొప్పోడు. అలా తట్టుకొని బతకగలిగినాడు మనం ఎలా ఉన్నా సరే ఎవరికి సంబంధం లేదు. నువ్వు చనిపోదామని డెసిషన్ తీసుకున్నావు కదా, ఒకవేళ నువ్వు బతికుండి రేపు పొద్దున నీకు ఉద్యోగం రాక నీ పరిస్థితి బాగలేకపోతే నీకెవ్వడు తిండి పెట్టడు. నీ బతుకు నువ్వు బతకాల్సిందే.
ఎలాగైనా సరే కనీసం కూరగాయలు అమ్ముకునైనా సరే నువ్వు బతకాల్సిందే. ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళే బతుకుతున్నారా? చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు బతకట్లేదా? బతకటానికి మనకి ధైర్యం అనేది ఉండాలి. ధైర్యం, ఆ ధైర్యం అనేది ఉంటే ఇవాళ రోజున గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళంతా కూడా గొప్ప చదువులు చదువుకోవాలా, ఇంజనీర్లు, మెడిసిన్స్ చదువుకోవాలా, ఏ చదువు లేకుండా చిన్న తెలివితేటలతోటి వాళ్ళు సాధించారు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడానికి 10-15 రకాల ఫెయిల్యూర్స్ జరిగినాయి. వాళ్ళు వదిలేశారా? హాయిగా మన వల్ల కాదులే, మనకు చేత కాదులే అనుకున్నారా? మళ్ళీ సాధించారు, మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ ట్రై చేశారు. చివరికి ఇవాళ రోజున ప్రపంచంలో కొన్ని వేల మంది ఎక్కడి నుంచి ఎక్కడికి తిరగాలన్న లక్షల మంది కొన్ని వేల ఊర్లకి తిరుగుతున్నారు విమానంలో. ఆ రోజు వాళ్ళు గనక అది మనం ఓడిపోయామని వదిలేస్తుంటే ఈ రోజున మనం ప్రపంచంలో ఇంత దూరం చేరుకోగలిగే వాళ్ళమా? కాదు కదా. కావాల్సింది ఏంటంటే మనలో ఆత్మస్థైర్యం మనమే నింపుకోవాలి. ఎవ్వరు నింపరు. ఎవడో వచ్చి నీకు ఏం కాదులేరా పోతే పోయింది ఈసారికి అన్నంత మాత్రాన నీలో ధైర్యం రాదు. నీ ధైర్యాన్ని నువ్వే తెచ్చుకోవాలి, నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు నిజంగా సమాజంలో గెలవగలుగుతావు. ఒక్కసారి ఆలోచించు. ఎస్, తప్పు జరిగింది, ఫైన్. నువ్వు ఆ తప్పుని వెనక్కి తీసుకురాలేము. నిన్న జరిగిన రోజుని ఇవాళ మనం వెనక్కి తీసుకురాలేము. రేపు ఏం చేయాలి, రేపు మనం ఎలా బతకాలి, నెక్స్ట్ ఏంటి, నువ్వు ఆలోచించాల్సింది ఒకటే. నిన్ను కన్న తల్లి, తండ్రి. ప్రపంచంలో వీళ్ళిద్దరే వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎవడు ఇంపార్టెంట్ కాదు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, దోస్తు, బాబాయ్, మామయ్య ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఒక తల్లి మన కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. మనల్ని కష్టపడి తినక రూపాయి దాచి మన చదువు కోసం డబ్బులు కూడబెట్టి మనకు చదివించిన తండ్రి నువ్వు ఎప్పుడెప్పుడు గొప్పవాడు అవుతుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళ కోసం మనం బతకలేమా? రైట్. కన్విన్స్ చేయడం నేర్చుకోండి. మీరు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం నేర్చుకోండి. మీ టాలెంట్తో వాళ్ళని కన్విన్స్ చేసి నేను ఇది ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో నేను సాధించగలను అని కన్విన్స్ చేయండి. తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలని బలవంతంగా మీరు వాళ్ళ నెత్తిన రుద్దకండి, వేరే వాళ్ళతో పోల్చకండి. ఇక్కడ వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? పక్కోడితో పోల్చడం. ఇవాళ రోజున ఎంతోమంది అమెరికా వెళ్ళారు. మా అన్నయ్య కొడుకు వెళ్ళాడు, మా అక్కయ్య కొడుకు వెళ్ళాడు, మా పిన్ని కొడుకు వెళ్ళాడు అని వెళ్ళే వాళ్ళే తప్ప ఇంట్రెస్ట్గా వెళ్ళే వాళ్ళు లేరు. ఎంతోమంది ఎన్నో కాలేజీల్లో ఏదో చదవడానికి ట్రై చేస్తున్నాడు. వాడు MBA చదివాడు, నువ్వు చదువు. వాడు IIT చదివాడు, నువ్వు చదువు. వాడు బిట్స్లో చదివాడు, నువ్వు చదువు. వాడు డాక్టర్ అయ్యాడు, నువ్వు అవ్వు. ఇలా పోల్చడం తప్ప నీలో ఏం టాలెంట్ ఉంది అని గుర్తించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మీ పిల్లలు ఎక్స్పెన్సివ్ స్కూల్లో చదివినంత మాత్రాన గొప్ప వాళ్ళు కారు. వాళ్ళ టాలెంట్కి తగ్గ చదువు చిన్న గుడిసెబ్బల్లో చదివినా కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ IAS IPS అయ్యారు. టాప్ కాలేజీలలో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? IT ఉద్యోగం అని చెప్పి ఒకటి కింద కూలీ చేస్తున్నారు. ఏది డిఫరెన్స్? ఎంతమంది మనలో గొప్ప వాళ్ళ ఏమేమి కనిపెట్టారు? ఆల్మోస్ట్ 80% తల్లిదండ్రుల మెంటాలిటీ ఇప్పుడు ఎలా ఉందంటే, బాగా చదువుకో మంచి జాబ్ చేయి, బాగా చదువుకో మంచి జాబ్ చేయి, బాగా చదువుకో మంచి జాబ్ చేయి, లేదా అమెరికా పో, లేదా ఇంకోటి చేయి. అసలు నువ్వేమవుదాం అనుకుంటున్నావురా? నీకు ఏదంటే ఇష్టం, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? సో ఈ నా చిన్న మోటివేషన్, ఎవరైనా సరే మీరు అలాంటి క్విక్ డెసిషన్ తీసుకునే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి. మీ డెసిషన్కి మీరు ఒక్క సెకండ్ స్పెండ్ చేసి మీ జీవితాన్ని చాలించాలనుకుంటున్నారు కదా, ఒక్క సెకండ్ ఆలోచించి మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే మీ తల్లిదండ్రులతో పాటు మీ చుట్టూ ఉండే సమాజం కూడా మిమ్మల్ని హర్షిస్తుంది. మీ గురించి కాలర్ ఎగరేసుకుని నీ దోస్తో, నీ మామో, నీ అన్నో, నీ తమ్ముడో, నీ నాన్నో, నీ అక్కో, నీ చెల్లో చెప్పుకునే రోజు వస్తుంది. ఆ రోజు రావటం కోసం మీరు ప్రయత్నం చేయండి. కానీ దయచేసి ఇలాంటి క్విక్ డెసిషన్స్ మాత్రం ఎవ్వరు తీసుకోకండి.